మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత సెగ్మెంట్ కొడంగల్లో ఇవాళ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ టౌన్లోని ఆయన ఇంటికి చేరుకుంటారనే సమాచారం. అనంతరం మండలాల వారీగా పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సొంత సెగ్మెంట్ కొడంగల్లో ఇవాళ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ టౌన్లోని ఆయన ఇంటికి చేరుకుంటారని సమాచారం. అనంతరం మండలాల వారీగా పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ కొడంగల్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ కూడా ఈ రోజు మధ్యాహ్నం వెళ్ళనున్నారు. ప్రధానంగా ఇప్పటికే కేవలం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి తన సొంత నియోజకవర్గం కనిపించి గత నెల 20వ తారీఖు మళ్ళీ ఈ రోజు కూడా తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ కూడా వెళ్ళనున్నారు. ప్రధానంగా అక్కడ జరిగేటువంటి స్వామివారి వెంకటేశ్వర స్వామికి సంబంధించి కూడా బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్గొనున్నారు. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థి గెలుపుకు కూడా ఈ రోజు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొడంగల్ నియోజకవర్గంతో పాటు మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి పార్లమెంటు అభ్యర్థితో పాటు ముఖ్య నేతలందరూ కూడా కొడంగల్లో తన సొంత నివాసంలో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలు ఉన్న దృష్ట్యా కూడా తన కొడంగల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలున్న నేపథ్యంలో ఏ ఒక్క స్థానాన్ని గెలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. నగరాష్ట్రంగా అన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా రివ్యూ చేసిన ఈ రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు పాల్గొంటున్న సందర్భంలో తన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల కోసం కూడా ప్రజలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటారని ఇప్పటికే కాన్స్టిట్యున్సీలో తెలిసిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి కూడా సమస్యలతో ఉన్నటువంటి ప్రజలు కూడా వచ్చే అవకాశం మొత్తం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.